ఇదేదో మీకు పద్మశ్రీ వచ్చినట్టు సత్కారం జరిగినట్టు మాట్లాడతారేంటండి? కరెక్టా ఇది? సరే, ఈ 2019 కేసు మీ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయ్యింది. ఛార్జ్ షీట్ అంటే ఏమిటో మీరు గతంలో నా మీద ఒక కామెంట్ చేస్తూ డెఫినేషన్ చెప్పారు, గుర్తుందా? ఛార్జ్ షీట్ వేశారంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని, అతను నేరస్తుడని రుజువైంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని నా గురించి చాలాసార్లు మాట్లాడారు. మరి అదెందుకు మాట్లాడారు? తాగి మాట్లాడారా నీళ్ళు? ఇదేంటి 2019 కేసు ఛార్జ్ షీట్ అయింది అంటే మీ మీద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ వారు, ఇదిగో ఇందులో కూడా 420 ఉందండి, సిబిఐ వారు ఛార్జ్ షీట్ వేశారు. అందులో శిక్ష పడదని మీరు ఎలా చెప్తారండి? శిక్ష పడుతుంది అని నేను ఒక ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పాను. పడదు అని మీరు ఎలా చెప్తారు చెప్పండి? సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? చేయమనే కదా చెప్పింది. అరెస్ట్ చేసుకోవచ్చు. అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా? ఇస్తే అది కొంచెం చూపించండి. నేను అరెస్ట్ అవునని అనంత గ్యారంటీగా మీరు ఎలా చెప్తున్నారండి? సో 2020 సంవత్సరం 2020 ఇది కూడా అదే 420, 120B ఇవన్నీ మీకు నెట్లో పెడతాను, చూసుకుంటారు. ఇందులో మీతో పాటుగా నెంబర్ 1 ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఓకే. అక్యూజ్డ్ నెంబర్ 2 కనుమూరు రమాదేవి, రెసిడెంట్ ఆఫ్ 8-2-293/82/JII/212/O రోడ్ నెంబర్ 76 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 96. ఈవిడ కనుమూరు రాజు రఘురామకృష్ణ, డైరెక్టర్ రెసిడెంట్ ఆఫ్